Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులంతా ఎలాగున్నారు? స్టీవ్ వాకప్ గారు మరి జర్మయ్య గారు బుక్ ఆఫ్ అపోస్తుల కార్యముల నుంచి మాట్లాడబోతూ ఉన్నారు. Remember, the book of Acts was written by Luke to Theophilus so that Theophilus might know the certainty of the things that he has been taught. అపోస్తుల కార్యముల గ్రంథం అనేటువంటిది థియోఫిలాస్కు భక్తుడైనటువంటి లూకు రచించాడు. ఆయన విశ్వాసిగా ఉండి కొన్ని నిశ్చయత కలిగి ఉండు నిమిత్తమై రచించబడింది. We saw in booklet 1 that Jesus had sent his disciples to Jerusalem to wait for the Holy Spirit so they could preach. మొదటి యొక్క పుస్తకంలో మనము గమనించినట్లయితే యేసు ప్రభు తన శిష్యులకు యెరూషలేములో వేచి ఉండు నిమిత్తమై పరిశుద్ధాత్మ యొక్క రాక కొరకు తర్వాత సువార్తలు బూదిగంతముల వరకు ప్రకటించుట నిమిత్తము. What is it that they were to preach? That is, that Jesus had resurrected, overcome death, gone back to the Father, and he would be coming back to initiate his kingdom. వారు ప్రకటించవలసినటువంటి సత్యం ఏమిటనగా యేసు ప్రభు చనిపోయాడు, మరణాన్ని సమాధిని ఆయన గెలిచాడు, అటు తర్వాత ఆరోహణమైనాడు తండ్రి యొద్దకు, మరలా రెండోసారి ఆయన రాబోతూ ఉన్నాడు. And we see that the church has been growing in Jerusalem. తర్వాత యెరూషలేములో సంఘము నానాటికి పెరుగుతూ ఉన్నటువంటి ఒక విషయం. So much so, it's not just believers now who are joining the church, but they are making disciples such as Stephen and Philip. ప్రత్యేకంగా పెరగటం అనేటువంటిది విశ్వాసులు మాత్రమే కాదు, కానీ ఆ శిష్యులుగా తయారు చేయటం అనేటువంటిది మరి స్టీవెను, ఫిలిప్పు లాంటి శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. Remember from our last session, because there were Hellenistic widows who felt that they weren't treated as well as Judean widows, the apostles had appointed some disciples to take care of them. మనము గతసారి చూశాము, గ్రీకు మాట్లాడగలిగినటువంటి విధవరాళ్ళు, ఇబ్రియా మాట్లాడగలిగినటువంటి విధవరాళ్ళ యొక్క విషయములో మరి సనుగుల్లో వినిపించబడినప్పుడు ఆ విషయములో చక్కగా చూసుకో నిమిత్తమై శిష్యులను ఏర్పాటు చేయటం జరిగింది. Stephen was one of these disciples, and he started waiting on tables, that is, taking care of the widow's needs. ఆ యొక్క ఏర్పాటులో స్టెఫెను అన్నటువంటి ఆయన ఒక శిష్యుడై ఉన్నాడు. మరి విధవరాళ్ళ యొక్క పరిచర్య చేయటానికి ఆయన ఉన్నటువంటి యొక్క విషయం. Then, filled by the Holy Spirit, he was able to do miracles like the apostles and Jesus. యేసు ప్రభు అపోస్తలులు చేసినటువంటి విధంగా పరిశుద్ధాత్మ నింపబడి అద్భుతాలు చేయగలిగాడు తదనంతరం. Then he started proclaiming the message of Christ in the kingdom of God so much that it irritated the Judaizers. ప్రత్యేకంగా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి యోదాయ ప్రాంతంలో మరి ఎదురు చూస్తున్నటువంటి యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. Just as the Sanhedrin had done to Jesus, just as they had done to Peter and John, they were now persecuting Stephen for proclaiming the message of Christ. యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానము ప్రకటించుట నిమిత్తమై యేసు ప్రభువుకు, పేతురుకు, యోహానుకు హింసించినటువంటి విధంగా స్టెఫెనును కూడా హింసించటం మనం చూస్తాం. They brought false witnesses and proclaimed false things and brought it to the high priest, and the high priest asked Stephen if these things were so. తర్వాత అబద్ధ సాక్ష్యముల వారు తీసుకురావటం అన్నటువంటిది, అటు తర్వాత మహాయాజకుని యొద్దకు తీసుకురావటం అన్నటువంటిది ఈ సమస్యను పరిష్కారం నిమిత్తమై తీసుకురావటం జరిగింది. Stephen is going to give them a speech that we will be looking at for the next 3 sessions. ముందు 3 భాగాలలో స్టెఫెను ఆ సందర్భంలో మహాయాజకుల
పెద్దల సభ ముందు సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది మనము చూస్తాం. He will end his speech with Acts chapter 7, verses 51 through 53. Let's read those verses, please. సో అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము మరి 51 నుంచి మనము చదువుకున్నట్లయితే ఆయన ఈ యొక్క తన సందేశాన్ని ఈ విధంగా ముగిస్తూ ఉన్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడుతున్న వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గాయకొనలేదని చెప్పాను. ఆమేన్. Now notice this new believer, Stephen, who is now a disciple, is calling the Sanhedrin, the most powerful group in the whole Judaism system, stiff-necked and uncircumcised in their hearts towards God. ఇక్కడ స్తెఫను ఆ యొక్క యూదా యొక్క ప్రజల్లో ఆ గొప్ప అధికారంతో కూడినటువంటి ఆ సభతో ఆయన మాట్లాడుతున్నాడు. ముష్కరులారా అన్నటువంటిది, హృదయ సున్నతి పొందనటువంటి వారులారా అని చాలా కఠినంగా మాట్లాడుతూ మనం చూస్తాం. By the power of the Holy Spirit, he is taking on this powerful group of men who had crucified Jesus and who had thrown the apostles in jail twice and threatened to kill them. తర్వాత ఇక్కడ మనము చూస్తున్నాం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత యేసు ప్రభువును పంపినటువంటి ఆ సభకు 2 పర్యాయములు అపోస్తులను చెరసాలలో వేసినటువంటి ఆ యొక్క అధికార సభకు కఠినంగా మాట్లాడటం మనం చూస్తాం. He tells them they're just like their forefathers, who whenever God sent a deliverer to them, they would persecute them and even kill them. ఇక్కడ మీ వారి యొక్క పితరుల వలె విమోచకుని పంపబడినప్పుడు ఎట్లా చేశారో అలాగే హింసింపబడటము, చంపటం అన్నటువంటి విధం. All that they are is betrayers and murderers. వాళ్ళంతా కూడా నరహత్య చేయగలిగినటువంటి వారు, హింసకులై ఉన్నటువంటి యొక్క విషయం. Now, after giving this message, they are going to stone him to death. ఈ యొక్క సందేశము ముగించిన తర్వాత రాళ్లతో కొట్టి ఆయనను చంపటం అనేటువంటిది జరుగుతుంది. So we saw that last week that Stephen responded them into 3 different cycles, showing the history of Israel's rejection of God's deliverers. సో దేవుని యొక్క విమోచకుని తిరస్కారము చేయగలిగినటువంటి యొక్క 3 విధాలుగా చరిత్రను మరి వివరిస్తూ ఉన్నాడు. First of all, we are going to see today that God gave a plan to Abraham in the Abrahamic covenant. మొట్టమొదటిగా మనం చూస్తే అబ్రహాముకు ఇవ్వబడినటువంటి ఒక నిబంధన గురించి చెప్పబడుతూ ఉన్నది. Abraham, the forefather of Israel, was only partially obedient to God, and that led to a delayed promise. సో ఇక్కడ అబ్రహాము కొంచెము మటుకు సగము విధేయత కలిగి ఉండుట బట్టి ఆ వాగ్దానము నెరవేర్చుటలో నిదానము జరిగినటువంటి ఒక విషయం. The next savior God will bring is Joseph, who is part of the patriarchs, that is Abraham, Isaac, Jacob, and Jacob had the patriarchs for his sons. రెండవ విమోచకుని యొక్క విషయంలో గమనించినట్లయితే యోసేపును గురించి మనము చూస్తాము. అబ్రాము, ఇస్సాకు, యాకోబు వారి యొక్క సంతానం అనగా పితరుల దేశాభిమానుల యొక్క విషయానికి చేరినటువంటి వాడు. Joseph will tell his brothers and his father that they are all going to bow down to him in a dream, and they sell him into slavery. సో యోసేపు తన
అన్నగారితో చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఒకరోజు నాకు సాష్టాంగ పడతారని చెప్పినందుకు ఆయనను హింసించటము, అమ్మివేయటం అనేటువంటిది జరిగింది. Even though they tried to kill their brother, God delivered him and raised him to second in command in Egypt. వాళ్ళు వాస్తవంగా చంపటానికి ఉద్దేశించినప్పటికీ యోసేపును దేవుడు అద్భుతకరంగా ఆయనను మరి ఆ పరిస్థితుల నుంచి విడిపించి ఐగుప్తు దేశములో 2వ స్థానము ప్రధానమంత్రిగా ఆయనను నియమించటం జరిగింది. Then God used a famine in which Joseph was able to save up enough for Egypt that all countries would have to come and bow down to him. తర్వాత మనము కరువు రావటాన్ని బట్టి ఆ కరువు నుంచి ప్రత్యేకంగా ఆ ఆ దేశంలో మరి ఇతర దేశాల నుంచి ప్రజలను రక్షించటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. As he had told his brothers, it happened exactly like they did, and he saved his brothers. సో వాళ్ళ సహోదరులకు ఇంతకు మునుపు ఏ విధంగా చెప్పాడో అది వాస్తవంగా అక్షరానుసారంగా మరి నెరవేర్చటం అనేటువంటిది జరిగింది. Then we will have another cycle where he will speak of Moses delivering Abraham's children when they were in slavery in Egypt. ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు మరి యొక్క విమోచకుడు అయినటువంటి ఆ మోసేను మనము చూస్తాం. The first time that he sends Moses, they reject him, just like the first time they sent Jesus, the Sanhedrin rejected Jesus. సో మొట్టమొదటిసారిగా మోషే వెళ్ళినప్పుడు మోషేను తిరస్కరించారు. యేసు ప్రభువును మొదటిసారిగా తిరస్కరించినటువంటి విధంగా తిరస్కరించారు. But because God delivers on his promises, he sent Moses 40 years later, and he delivered him that time from their bondage. తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా వాళ్ళను బానిస బ్రతుకు నుంచి విడిపించటానికి పంపించటం జరుగుతుంది. Then Stephen will say they have done the same thing to Jesus that they did to Joseph and to Moses, except they will kill him also. సో ఇక్కడ యోసేపుకు మోషేకు చేసినటువంటి విధంగానే మరి యేసు ప్రభుకు చేయటం అనేటువంటిది అక్కడ మనము చూస్తున్నాం. వాళ్ళను చంపలేదు, అయితే ఇక్కడ యేసు ప్రభును చంపారు. His point is they are just like their forefathers, always rejecting God's plan, God's deliverers, and the Holy Spirit. పరిశుద్ధాత్మతో విమోచకుని దేవుని యొక్క ప్రణాళికను వాళ్ళ పితరులు తిరస్కరించినటువంటి విధంగా వీళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. Okay, so today we are going to look at chapter 7 verses 2 through 16. మనము 2వ వచనము నుంచి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2 నుంచి 16 వరకు. This is going to be God delivering his people from trouble, that is a famine in the patriarchal period. దేశాభిమానుల కాలములో కరువు నుంచి రక్షించగలిగినటువంటి యొక్క విషయము ఇక్కడ ప్రస్తావించబడినటువంటి యొక్క విషయం. Now there's going to be another thing that is common in all the people that God chooses as his deliverer. సో అన్ని కాలములో కూడా మనము చూస్తాము ఆ దేవుడు వారి యొక్క విమోచకుని ఏర్పాటు చేసుకోవటం అన్నటువంటి యొక్క విషయం. The 3 deliverers will be Joseph, Moses, and Jesus, and the rest of the Jewish people are very jealous of these 3 people. యోసేపు, మోషే, తర్వాత యేసు ప్రభు వీరి యొక్క విషయములో 3 విమోచకుల యొక్క విషయము వీళ్ళు చాలా మరి రోషము కలిగినటువంటి వారుగా ఉండటం మనం చూస్తాం. And jealousy is one of the biggest temptations of mankind, is that we want our own plan and not God's plan. ఇక్కడ రోషం అనేటువంటిది చాలా గొప్ప శోధన ఉంటూ ఉన్నది. మా ప్రణాళికలు కావాలి కానీ దేవుని యొక్క ప్రణాళికలు కాదు అన్నటువంటిది.
Now, this section will break into two parts. First of all, God promised land, seed, and blessing despite Abraham's disobedience. అబ్రహాము ఆ ఆ అవిధేయత్వము కలిగినప్పటికీ కూడా దేవుడు మరి దేశమును మరి వారి సంతానము మరి ఈ విధంగా ఆశీర్వదించగలిగినటువంటి ఒక విషయం ఈ విభాగము చేయబడి ఉంటూ ఉంది. And then in verses 8 through 16, we will see that God protected his promise to Abraham through Joseph. That is, he picked Joseph to be the deliverer. తర్వాత మనం చూస్తాం 8 నుంచి 16 వరకు మరి సంరక్షణ అనేటువంటిది యోసేపు ద్వారా దేవుడు సంరక్షించటం అన్నటువంటిది జరుగుతుంది. Yet his brothers, the patriarchs, are going to fight against God's plan and try to destroy it. వాళ్ళ యొక్క అన్నగారు దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా పోరాడగలిగినటువంటిది నాశము చేయటానికి ప్రయత్నించటం జరుగుతుంది. Now remember in Acts chapter 7 verse 1, the Jewish people that have arrested Stephen have brought him before the high priest and made these false charges against him. మొదటి వచనంలో 7వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాము, మహాయాజకుల యొక్క సభ యొద్దకు యూదులు ఆయనను మరి తీసుకురావటం అన్నటువంటిది, ఆయన పైన అబద్ధ సాక్ష్యాలు నేరాలు మోపటం అన్నటువంటిది జరిగినటువంటి ఒక విషయం. Their claim is that Stephen does not cease to speak blasphemous words against the temple and against Moses' law. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి కానీ మరి దేవాలయానికి విరుద్ధంగా కానీ స్టెఫను మాట్లాడకపోవటం అనేటువంటిది మనం చూస్తాం. They say, we have heard that Stephen say that Jesus is going to return, destroy this place, and destroy Moses' customs. వాళ్ళు అంటూ ఉన్నారు, యేసు ప్రభు తిరిగి వస్తాడు, ఈ స్థలాన్ని ఆయన నాశనము చేస్తాడు, తర్వాత మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని వేయబడుతుంది అని చెప్తూ ఉన్నారు. So let's see what Stephen says and read Acts chapter 7 verses 2 through 7, please. సో ఇక్కడ మనము చదువుకుందాము. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు చదువుకుందాం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాములో కాపురముండగా మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పెట్టనంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుచునని అతనికి వాగ్దానం చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరములు మట్టుకు వారిని దాస్యము నాకు లోబరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జన్మనకు వారు దాసులై ఉందరో ఆ జన్మను నేను విమర్శ చేతుననియు, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. ఆమేన్. ఆమేన్ అయ్యా. Okay, so we see the first thing here is Stephen reminds the council that Israel's disobedience began with their forefather Abraham before he dwelt in Haran. సో ఇక్కడ వారి పితరుల యొక్క అవిధేయత్వము అనేటువంటిది అబ్రహాముతో మరి ప్రారంభించబడటం అన్నటువంటిది మనము చూస్తున్నాం. హారానులో ఆయన నివాసము కాపురము చేయక మునుపు. Now notice in verse 3, God told Abraham to do 3 things. ఇక్కడ 3 సంగతులు దేవుడు
చెప్పటం అనేటువంటిది 3వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. Get out of your country. నీ దేశము నుంచి రమ్ము, Leave your relatives నీ బంధువులను విడిచిపెట్టుము, and come to the land that I will show you, that is Canaan. నేను చూపించేటువంటి దేశమునకు మరి రమ్ము అనగా కానాను దేశానికి. Abraham only did one of these three things. సో ఈ యొక్క 3 సంగతులలో కేవలము ఒక సంగతి మాత్రమే ఆయన చేశాడు. He obediently left Chaldea, which was his father's land. ఆయన ఆ కల్దియా దేశమును ఆ విధేయత్వముతో మరి విడిచిపెట్టాడు. But he didn't go to Canaan. He went to Haran. అయితే ఆయన కానానుకు వెళ్లకుండా ఆరోనుకు వెళ్ళినటువంటి యొక్క విషయం. And he didn't leave his family. He brought his father with him. అక్కడ ఆ కుటుంబాన్ని వదలలేదు, కానీ వారి యొక్క తండ్రిని తన కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. Now, it's important to understand that partial obedience to God, that is only doing what you want to do when God tells you to do things, is actually disobedience. స్వగము విధేయత్వము అన్నటువంటిది నిజంగా దేవుడు చెప్పినట్టు చేయకపోవటము సంపూర్ణమైనటువంటి అవిధేయత్వానికి నడిపించును. So when we pick and choose what we want to do and serve God with in his word, we are being disobedient as Abraham was. సో మనము కూడా అలాగా చేసినప్పుడు అబ్రహాము లాగానే మనము అవిధేయత్వము చూపించగలుగుతాం. Now, what was the result of Abraham's disobedience? అబ్రహాము యొక్క అవిధేయత్వాన్ని బట్టి ఫలితం ఏంది? Abraham died without yet receiving the promise, and so the Jewish leaders would die without receiving the promise that God had given. దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానమును మరి పొందకుండా చనిపోవటము అన్నటువంటిది జరుగుతూ ఉంది. Now, it's important to understand that when God makes a promise, it always comes true. దేవుడు ఈ వాగ్దానం ఏమైతే చేస్తాడో అది తప్పనిసరిగా నెరవేరుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. So Abraham and his children will receive the promise of living in the land in the millennial kingdom when Jesus resurrects them and they live with him in that millennial kingdom. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలన ఆయన స్థాపించినప్పుడు అబ్రహాము వారి సంతానము ఆ స్థలములో లేకపోతే ఆ దేశంలో వాళ్ళు నివాసము చేస్తారు. But there's a penalty for partial obedience. That is a delayed promise. The promise could have happened way back at Abraham's time, but he disobeyed him, and so it will take a long time. సగము విధేయత్వము అన్నదానికి మరి దానికి ఆ శిక్ష అనేటువంటిది ఉంటున్నది. ఆ శిక్ష ఏమనగా ఆ ఆశీర్వాదము లేకపోతే ఆ వాగ్దానము నెరవేర్పులో నిదానం అనేటువంటిది జరగబోతూ ఉంది. Now we see in verse 5 that God promised to Abraham and his seed the land that he has yet to step in before Abraham had a son. అబ్రహాముకు కుమారుడు కలిగి ఉండక మునుపే మరి ఆయన ఆ దేశంలో ఆ స్వాస్థ్యాన్ని అడుగుపెట్టి పొందగలిగినటువంటి యొక్క విషయము 5వ వచనములో మనము చూస్తాం. Notice in verse 5 it says he promised to give him for a possession and to his descendants the land. అక్కడ ఆయన సంతానానికి దేవుడు వాగ్దానం చేశాడు ఆ దేశాన్ని ఇస్తానని. So that promise is yet to come. It hasn't happened yet, but God always delivers on his promises. దేవుడు వాగ్దానం చేసినప్పుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అది ఈనాటికి ఇప్పటికీ ఆ వాగ్దానము నెరవేరలేదు. Notice then God told Abraham
that prior to going into the land, his children would be enslaved in a foreign land, which will be Egypt, for over 400 years. సో దానికి ముందుగా 400 సంవత్సరాలు తన సంతానము ఐగుప్తు దేశంలో బానిసగా అనుభవించగలిగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించాడు. God would then judge Egypt, deliver Israel into the land, and they would serve him in that promised land. సో దేవుడు ఐగుప్తు దేశానికి న్యాయ తీర్పు తీర్చి వాళ్ళను విడుదల చేసి ఆ దేశంలో ఆయనను సేవించున్నట్లు కానాను దేశంలో సేవించున్నట్లు చేయబోతాడు. So what Stephen is trying to proclaim here is when people are only partially obedient to God, God considers it disobedience, and that will be a result in a delayed promise. సో ఇక్కడ స్తెఫను ఏం చెప్తూ ఉన్నాడంటే సొగము విధేయత్వము అన్నటువంటిది దేవుడు అవిధేయత్వముగా పరిగణించగలిగినటువంటి యొక్క విషయము గనుకనే వాగ్దానము నెరవేర్చుటలో నిదానం అనేటువంటిది సంభవించబోతూ ఉంది. Now, let's turn back to Genesis and look at how these events happened. సో ఆది కాండానికి మనము మన బైబిల్ను తిప్పి మనము చదువుకుందాం అక్కడ ఏమి సంభవించింది అన్నటువంటి యొక్క విషయం. Let's read Genesis chapter 12 verses 4 through 6. ఆది కాండము 12వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయను, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు వచ్చి చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఆమేన్. Okay, so we see here that Abraham departed as the Lord had told him, but he didn't go to Canaan, he went to Haran. ఇక్కడ మనము గమనించుకుంటాము దేవుడు అబ్రాహాముకు చెప్పినటువంటి విధంగా తన స్వదేశాన్ని వదిలాడు. అయితే వాళ్ళు కానానుకు రాక మునుపు ఆరానుకు రావటం అన్నటువంటి యొక్క విషయం జరిగింది. And then after his father died, he had also taken his wife Sarah and Lot and his brother and all their possessions, and they left to go to Canaan now because they were done in Haran. సో అక్కడ మనము చూస్తాము వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆ సారాను ఆ తర్వాత లోటును తమకు కలిగినటువంటి సమస్తాన్ని వారు తీసుకొని బయలుదేరుతారు. But lo and behold, when they get to Canaan, there are people in the land who had gone to the land from the time God had told him to go there to when he settled in Haran and then didn't go directly to Canaan. వాళ్ళు నేరుగా కానాను దేశానికి దేవుడు చెప్పినప్పుడు వారు పోలేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు కానాను దేశానికి వచ్చారో అక్కడ కానానీయులు వాళ్ళు ఉండటం అన్నటువంటిది మనము చూస్తాం. Now, how long would they have to wait before Abraham could go and his children could go into the land? సో వాళ్ళ అబ్రహాము సంతానము ఆ దేశంలోకి వెళ్ళటానికి ఎంతవరకు నిదానము వేచి ఉండాల్సి వస్తూ ఉంది అంటే, let's turn to Genesis chapter 15 and read verses 13 through 16, please. సో ఆది కాండము 15వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టెదవు. అమ్మోనీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. ఆమేన్. So what we see here is once Abraham decided to go to Canaan after his father had died, the window of opportunity to enter the land immediately was gone. సో ఇక్కడ మనము గమనిస్తాము, అబ్రహాము తనది యొక్క తండ్రి చనిపోయిన తర్వాత కానాను దేశానికి చేరాలా అనుకున్నప్పుడు వాళ్ళు వెంటనే మరి చేరక నిదానము చేయటం అన్నటువంటి యొక్క విషయము ఇక్కడ మనము చూస్తాం. God's principle is delayed or partial obedience equals disobedience and is going to delay God's promise. సో ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చటంలో మరి నిదానం అనేటువంటిది మనము చూస్తున్నాం. ఎందుకనగా సగము విధేయత్వం అనేటువంటిది అవిధేయత్వానికి గుర్తుగా ఉన్నటువంటి ఒక విషయం. Now, although the current council, that is the Sanhedrin that Stephen was talking to, was not even partially obedient to Jesus, Stephen believed, and so did Peter and the apostles, the kingdom of God was still valid to them if they would repent and turn back to Jesus. ఇప్పుడు సనెడ్రిన్ యొక్క సభకు స్టెఫను మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వాళ్ళు సగము విధేయత్వము కాదు కానీ సంపూర్ణంగా అవిధేయత్వముని చూపిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము, యేసు ప్రభువు యొక్క విషయములో వారు పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగినట్లయితే ఇప్పటికైనా దేవుని యొక్క రాజ్యస్థాపన జరగటానికి అవకాశం ఉందని చెప్పి పేతురు చెప్పినటువంటి విధంగా, మరి అపోస్తులు చెప్పినటువంటి విధంగా స్టెఫను చెప్తూ ఉన్నాడు. Remember, God had made a promise also to David in the Davidic covenant that through his seed, which would be the same seed as Abraham, would be a king that would come, Messiah, who would live and rule his kingdom forever. సో అక్కడ దావీదు యొక్క నిబంధన యొక్క విషయంలో దావీదుతో దేవుడు చేసింది ఆయన సంతానము, దావీదు సంతానము అనగా అబ్రహాము సంతానములోనే రాగలిగినటువంటిది ఆయన యొక్క సింహాసనము నిరంతరము ఏలును అన్నటువంటి యొక్క విషయం. So this is what Stephen is thinking, because Stephen has been taught by the apostles who were taught by Jesus. సో ఇక్కడ స్టెఫను ఆలోచన చేస్తూ ఉన్నటువంటి యొక్క విషయము ఇదే. అపోస్తుల ద్వారా ఈ సత్యము ఆయన బోధింపబడినవాడు. ఎందుకనగా యేసు ప్రభు అపోస్తులకు లేకపోతే తన శిష్యులకు ఆయన బోధించాడు. Let's turn back to Acts chapter 1 and read verses 6 through 8 again. సో అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మరలా మనము చదువుకుందాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆమేన్. Notice that the apostles, after they've seen the resurrected Christ, say, is now the time that you're going to restore the kingdom after you've died, after you've resurrected. Are you going to do it now? సో ఇక్కడ అపోస్తులు అడుగుతూ ఉన్నారు, మీరు చనిపోయారు, మరి పునరుత్థానము చెందారు, మరి ఇప్పుడు వాళ్లకు దేవుని యొక్క రాజ్యము స్థాపిస్తారా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. Jesus told them, don't worry about when the time comes. That is God's plan. సో యేసు ప్రభు అంటున్నాడు, దాని గురించి మరి చింతింపకండి, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరగబోతూ ఉంది అని. What you need to understand is that we have chosen you to be my witnesses in this world, in Jerusalem, Judea, Samaria, and throughout the world, to proclaim that I am alive and the kingdom is coming.
దేవుని యొక్క రాజ్యము వస్తుందని మీరు అర్థం చేసుకొని మరి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు ఆ యెరూషలేములోను యూదాయలోను సమరయలోను భూదిగంతముల వరకు ఆ రాజ్యాన్ని గురించి మీరు ప్రకటించాలి అని. So Stephen is saying, even though Abraham was disobedient, even though you guys have been disobedient, God's plan is going to work if you will become fully obedient. సో ఇక్కడ అబ్రహాము అవిధేయత్వము చూపించాడు, మరి మీరు అవిధేయత్వము చూపించారు. ఇప్పుడైనా విధేయత్వము చూపించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరబోతుంది అని. But because they refused to repent, that generation, just like Abraham, would have to wait until another generation would repent. ఇక్కడ వాళ్ళు విధేయత్వము పశ్చాత్తాపము పడవలసినటువంటి యొక్క విషయంలో అబ్రహాముకు మరి యొక్క తరానికి దేవుడు ఎలా అవకాశం ఇచ్చాడో అదే విధంగా మరి వీరికి కూడా జరగబోతూ ఉంది. Only then, when the nation of Israel will repent, will the kingdom of God be inaugurated and Jesus will return. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఇశ్రాయేలు వారికి రాజ్యస్థాపన అనేటువంటిది జరగబోతూ ఉంది. Okay, now let's read about the partial disobedience in 8 through 16 of the patriarchs. దేశాభిమానుల వారి యొక్క సగము విధేయత్వాన్ని గురించి మరి 8వ వచనము నుంచి 16 వచనం వరకు మనము చదువుకుందాం. Acts chapter 7 verses 8 through 16. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఎంతవరకు అయ్యా? 16 వరకు. ఆ గోత్రకర్తలు మత్సరపడి ఓకే. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిట్లో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తర్వాత ఐగుప్తు దేశమంతటిని కానాను దేశమంతటికి కరువును బహుశ్రమయును వచ్చెను. కనుక మనము పితరులకు ఆహారమును లేకపోయేనే ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తాను తెలియజేసెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తుకు వచ్చెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. అయిపోయింది 16. Okay, so the first thing we see is God gave Abraham the covenant of circumcision to pass on to his sons, even though he was disobedient. ఆయన అబ్రహాము అవిధేయత్వము అయినప్పటికీ కూడా దేవుడు మరి సున్నతి అనేటువంటిది ఆయన యొక్క సంతానానికి మరి కొనసాగించాలి అనేటువంటి ఒక విషయము అప్పగించినటువంటి ఒక విషయం. That is, God fulfilled his promise when Abraham was 100 and Sarah was 90 and gave him that son who would deliver on the promise, Isaac, of living in the land with Abraham one day. ఒకరోజు అబ్రహాముతో నివాసము చేయగలిగినటువంటి యొక్క విధంగా ఇస్సాకును అబ్రహాముకు 100 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడు, సారాకు 90 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇవ్వటము నెరవేర్చటం అనేటువంటిది జరిగింది.
Then Isaac had Jacob, and Jacob had these 12 sons, and they were all very envious of Joseph, who was God's agent. సో ఇస్సాకు తర్వాత యాకోబు వారి యొక్క 12 కుమారులు 12 గోత్రాలుగా మరి ఆశీర్వదింపబడటం నెరవేర్చటం జరగబోతూ ఉంది. Now notice in verse 8 it says that God gave Abraham the circumcision, that is the rule of circumcision, and though they were circumcised physically, their hearts were uncircumcised. 8వ వచనంలో చెప్పబడుతూ ఉంది, దేవుడు సున్నతి అన్నటువంటి యొక్క నిబంధనను మరి అబ్రహాముకు అతని సంతానికి ఇచ్చినప్పటికీ కూడా వారు శరీరమందు సున్నతి కలిగిన వారు అయితే హృదయ సున్నతి లేకపోయినటువంటి వారు. Now Jacob's favoritism towards Joseph increased the envy of the brothers. సో ఇక్కడ ఆ యాకోబు యొక్క పక్షపాతం అనేటువంటిది యోసేపును అధికంగా ప్రేమించటంలో వారి యొక్క సహోదరులను హింసించటానికి కారణమైనటువంటిది, ద్వేషించటానికి కారణమైంది. Let's read Genesis chapter 37 verses 4 through 11, please. సో ఆదికాండము 37వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 4 నుంచి 11. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను నేలిదవా, మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కళగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగం పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్న ఈ కళ ఏమిటి? నేను నీ తల్లిను నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా అని అతనితో గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనిను. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను చాలు అంతే 11. Okay, sir. Okay, now what we see first of all is the brothers saw that Jacob loved Joseph more than all the rest of the brothers, and this caused them to hate Joseph. ఇక్కడ యాకోబు యోసేపును ఇతర సహోదరుల కుమారుల కంటే అధికముగా ప్రేమించుట బట్టి వారి యొక్క అన్నగారు ఆయనను ద్వేషించటానికి కారణమైనటువంటి యొక్క విషయం. Now remember, at this time, there are no scriptures. So there is no Old Testament. There is nothing to refer to what God is telling his people. So he talked to people through dreams. సో ఇక్కడ ఈ కాలములో పాత నిబంధన గాని లేఖన భాగాలు ఏవీ లేవు. దేవుడు ఏమైనా చెప్పగలిగినట్లయితే, మాట్లాడగలిగినట్లయితే అది కళ ద్వారా బయలుపరచటం అనేటువంటిది జరిగిన కాలము. Joseph's first dream is that his brothers would all bow down to him, and because he told them that, they hated him even more. మొదటి యొక్క కళలో తన అన్నగారు ఆయనకు సాష్టాంగ పడతారు అని చెప్పినప్పుడు వాళ్ళు ద్వేషించారు. And we understand this because imagine if our younger brother, when we were young, came and said, hey, God told me you guys are all going to serve me. The older brothers would not be happy. సో ఇక్కడ
చిన్నవాడై ఉండి కనిష్ఠుడై ఉండి మరి పెద్దవాళ్ళతో చెప్పినప్పుడు దేవుడు ఇట్లా చెప్పాడు అని మరి అది సహజంగా సంతోషంగా అంగీకరించేటువంటి ఒక విషయము కాదు. But God did not stop there. He brought another dream to Joseph, and this time the dream would be not only would his brothers bow down, but his father and mother would also bow down. రెండవ కళను ఆ దేవుడు ఆపకుండా తీసుకొచ్చాడు. ఆ కళ యొక్క విషయంలో వాళ్ళ సహోదరులు మాత్రమే కాదు, మరి తల్లి తండ్రి కూడా సాష్టాంగ పడగలిగినటువంటి ఒక విషయం. Notice in verse 11 it says, and his brothers envied him, but his father kept this in mind. That is, his father thought, maybe there's something here. ఇక్కడ 11వ వచనములో మనము గమనించినట్లయితే అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. Like Joseph's brothers envied Joseph, the council envied Jesus, resisting the Holy Spirit. యోసేపు వారి సహోదరులు ఏ విధంగా తిరస్కరించారో అదే విధంగా ఆ సభవారు సనెడ్రిన్ సభవారు యేసుక్రీస్తును తిరస్కరించారు. Let's turn to John chapter 5 and read verses 19 through 21. మనము యోహాన్ రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మనము చదువుకుందాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కాని తనంత తాను ఏదిను చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుతూ తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుస్తున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు ఆగపరుచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపి That's enough. We're just through 21. So what we see here is God shows favoritism to Jesus in that he gives him the authority to judge and to raise people from the dead. ఇక్కడ మనము గమనించగలిగినటువంటి ఒక విషయము, దేవుడు యేసుక్రీస్తునకు తీర్పు తీర్చుటకు మరి మృతులను లేపటానికి కూడా తండ్రి అవకాశం ఇచ్చినటువంటి అధికారం ఇచ్చినటువంటి ఒక విషయం. This made the Sanhedrin very jealous because they didn't like God giving authority to someone else besides them. దేవుడు వేరే వాళ్లకు అధికారం ఇవ్వటం అనేటువంటిది ముఖ్యంగా యేసుక్రీస్తునకు ఇవ్వటం అనేటువంటిది వారికి ఇష్టం కానటువంటి ఒక విషయం సనెడ్రిన్ సభకు. And so what did Joseph's brothers do? They decided to kill him, but then saw an opportunity to make some money and sell him into slavery, so they sold their brother into slavery. యోసేపు యొక్క సహోదరులు చంపటానికి ఉద్దేశించి దాని తర్వాత వాళ్ళు ఆలోచన మార్చుకొని ఆ అమ్మ వేట బట్టి డబ్బు చేయగలిగినటువంటి ఒక విషయం చూశాం. Notice that both the brothers sent Joseph into a Gentile country, and the Sanhedrin sent Jesus to the Romans, a Gentile country. ఇక్కడ యోసేపు అన్నగారు మరి అన్య ఆ దేశానికి మరి వెళ్ళటానికి యోసేపుకు కారణమైనటువంటి ఒక విషయం. అదే విధంగా సనెడ్రిన్ సభ వారు యేసుక్రీస్తు రోమా దేశానికి మరి అప్పగించటం అన్నటువంటి ఒక విషయం, అన్య దేశం. But because God was going to use Joseph as his deliverer, God delivered Joseph, gave him favor and wisdom with the Pharaoh. ఇక్కడ దేవుడు అద్భుతకరంగా యోసేపును రక్షించాడు. ఫరో రాజుకు మరి తగినట్టు
జ్ఞానమును అన్నటువంటిది, దయను అన్నటువంటిది కనపరచగలిగినటువంటి విధంగా ఇచ్చాడు. And God raised Joseph from the pit of the prison up to be second in command of the Pharaoh. అక్కడ చెరసాల నుంచి మరి రెండవ స్థానమైనటువంటి ప్రధానమంత్రి స్థానానికి దేవుడు యోసేపును లేవనెత్తటం జరిగింది. Likewise, God delivered Jesus from death and affliction to one day sit at the right hand of the Father, second in command. సో ఇక్కడ అదే విధంగా యేసు ప్రభును శ్రమల నుంచి, సమాధి మరణము నుంచి దేవుడు విడిపించాడు, మరి లేవనెత్తాడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండేటువంటి విధంగా. As God appointed Joseph to be governor of Egypt, so he appointed Jesus to sit at his right hand. యోసేపును గవర్నర్ గా, మరి పరిపాలకునిగా దేవుడు ఎలా మరి నియమించాడో అదే విధంగా యేసుక్రీస్తును కూడా తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండేటువంటి విధంగా నియమించాడు. So we see that Joseph is a forerunner for his brothers, that is, to deliver his brothers. So Jesus is the forerunner for believers. యోసేపు తన సహోదరులను రక్షించటములో ముందు గుర్తుగా ఎలాగో ముందున్నాడో అదే విధంగా విశ్వాసులను రక్షించేటువంటి యొక్క విషయంలో యేసుక్రీస్తు ముందూతగా ఉంటూ ఉన్నాడు. Let's read Hebrews chapter 6 verses 19 and 20. సో ఇబ్రాయీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే నుండి తెర లోపల ప్రవేశించుతున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఆమేన్. Now both received wisdom from God to rule. ఇక్కడ ఇద్దరు అనగా యోసేపు అటు తర్వాత యేసు ప్రభు ఇద్దరు కూడా పరిపాలన చేయటానికి దేవుని యొద్ద నుంచి జ్ఞానం అనేటువంటిది పొందారు. Now back to Acts chapter 7 verses 11 and 12, Stephen says, at a time of trouble, this is thlipsis, that is, there was a famine, caused Jacob to send his sons to Egypt for provisions. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 11-12 వచనాల్లో మనము గమనించినట్లయితే అక్కడ కరువు అనేటువంటిది రావటం బట్టి యాకోబు తన కుమారులను ఐగుప్తు దేశానికి మరి ఆహారము ధాన్యము కొరకు పంపటం అనేటువంటిది జరుగుతుంది. Now there's a lesson here that anytime someone resists the Holy Spirit, there is going to be trouble. There is going to be difficult times. ఇక్కడ పాఠము మనము నేర్చుకోగలిగింది ఏమిటనగా ఏ సమయములోనైనా మనం ఎవరినైనా దేవుని యొక్క ప్రణాళికను ధిక్కరించినట్లయితే ఏదో రకంగా బాధ, శ్రమ అనేటువంటిది పొందవలసి వస్తూ ఉంది. The brothers resisted Joseph as their deliverer, and there was a famine. అక్కడ యోసేపు సహోదరులు ఆయన యోసేపును విమోచకునిగా తిరస్కరించాడు గనుకనే అక్కడ కరువు అనేటువంటిది శ్రమ వచ్చింది. The Sanhedrin that Stephen is talking to resisted Jesus and killed him, and there would be trouble in AD 70 when Jerusalem would be burned down. అదే విధంగా స్టెఫను మాట్లాడుతూ సెనడ్రిన్ సభ వారు యేసుక్రీస్తును తిరస్కరించినందుకు మరి భయంకరమైనటువంటి ఒక తీర్పు క్రీస్తు శకము 70లో మరి రానయున్నది వాళ్ళ పైకి అని చెప్తూ ఉన్నారు. And after the church is raptured, there will be a 7-year tribulation period to bring the Jews to repent and accept Jesus. సంఘము ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాల మహాశ్రమల కాలం అనేటువంటిది యూదులు పశ్చాత్తాప పడు నిమిత్తమై తీసుకురాబడుతూ ఉంది.
Now, notice that neither Joseph nor Jesus were initially recognized the first time that the people saw them. ప్రజలు చూసినప్పుడు యోసేపును గాని యేసుక్రీస్తును గాని మొదటిసారి వాళ్ళు గుర్తించలేదు. That is, the first time the brothers were sent by Jacob to Egypt to get food, to buy food, and they saw their brother, they didn't recognize him, and Joseph didn't tell them who he was. అక్కడ ఆహారము కొరకు దవస ధాన్యాల కొరకు యాకోబు ఐగుప్తు దేశమునకు తన కుమారులను పంపినప్పుడు యోసేపును మొదటిసారిగా వాళ్ళు గుర్తుపట్టలేదు. యోసేపు తన గురించి పరిచయం కూడా చేయలేదు. So he gave them provisions, told them to go back to their land, get their other brother, bring them back to him, so he knew that they were telling the truth. వాళ్ళు సత్యం చెప్తున్నారని తెలుసుకునే నిమిత్తమై నీవు వెనక్కి వెళ్ళి మరి యొక్క సహోదరుని తీసుకొని రావాలి అని చెప్పి యోసేపు చెప్పటం జరిగినటువంటిది. So because they didn't recognize him, they weren't delivered at that time. They were only given enough provisions to get through until they could come back the next time. సో వాళ్ళు మరి ఒకసారి వచ్చి వాస్తవాన్ని తెలియపరచు నిమిత్తమై మరి పంపబడటం అన్నటువంటిది జరిగింది. Once they came back the second time, Joseph revealed himself to them, told them who he was and what his position was, and they lived with him in the land of Egypt through the rest of their life. సో ఇక్కడ రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఎవరు, తన యొక్క స్థానం ఏంది అనేటువంటి యొక్క విషయాలంతటిని కూడా యోసేపు వారి యొక్క సహోదరులకు బయలుపరచటం, కొంతకాలము ఐగుప్తు దేశములో వారు నివాసము చేయటం అనేటువంటిది చూస్తాం. We see that everyone in the family who found Joseph were blessed in this life and death, and Jacob was buried in the promised land. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆశీర్వదింపబడటం అనేటువంటిది యోసేపు చనిపోయినప్పుడు ఆయన వాగ్దాన దేశంలో పాతి పెట్టటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. Now let's review Stephen's reference to Joseph in the comparison to Jesus. సో యేసు ప్రభుకు పోలికగా స్టెఫను యోసేపు గురించి మాట్లాడటం మనము గమనించుకుందాం. A father's favoritism for one's son can prompt envy in the other sons. ఇక్కడ తండ్రి యొక్క పక్షపాతం అనేటువంటి యొక్క ప్రేమతో వేరే వాళ్ళను, వేరే కుమారులు ద్వేషించేటువంటి విధంగా నడిపించింది. God will deliver his chosen ones, that is, Joseph, Moses, Jesus, out of affliction. Nothing can stop him. సో దేవుడు ఏది కూడా శ్రమల్లో కూడా, బాధల్లో కూడా మరి విడిపించగలిగినటువంటిది ముఖ్యంగా ఏది కూడా అడ్డుకోలేదు దేవుని యొక్క ప్రణాళిక యొక్క విషయంలో. God gave wisdom and favor to both Joseph and Jesus so his plan would be fulfilled. ఆయన మరి దయను, జ్ఞానమును అనేటువంటిది ఇద్దరికి, యోసేపు జీవితంలోను యేసు ప్రభు జీవితంలోను అనుగ్రహించినటువంటి యొక్క విషయం. God appointed both Joseph and Jesus to rulership positions. సో పరిపాలన చేయటానికి, అధికారము జరిగించటానికి ఇద్దరికి కూడా దేవుడు అనుమతించాడు, అధికారం ఇచ్చాడు. Israel failed to recognize both Joseph and Jesus as rulers. సో అధిపతులుగా నియమించబడినటువంటి ఒక విషయము ఇద్దరి సందర్భాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు విఫలమైనారు గుర్తించటంలో. This failure would bring additional hardship. That is, because they didn't do what God wanted them to, there would be famine, AD 70, and tribulation. సో అక్కడ దేవుడు చెప్పినటువంటి విధంగా వాళ్ళు చేయక విఫలం కావటంలో కఠినతనం అనేటువంటిది దేవుడు పంపబోతూ ఉన్నటువంటిది క్రీస్తు శకం 70లో
అటు తర్వాత మహాశ్రమల కాలం అనేటువంటిది. Both Joseph and Jesus, in their mercy, still provided food for their groups until their second meeting. ఆ ఆ యేసు ప్రభు అటు తర్వాత యోసేపు ఇద్దరు కూడా ఆ కరుణ చేత వాళ్ళకు కావాల్సినటువంటి ఈ రెండు తెగల గుంపులకు ఆహారం అనేటువంటిది అనుగ్రహించటము, తర్వాత రెండవ రాకడ అనేటువంటిది రెండవసారి రావటం అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. Those who recognize Joseph or Jesus in their second appearance will be blessed and remain in the presence and glory. సో రెండోసారి యోసేపును యేసు ప్రభును ఏ విధంగా వాళ్ళు ఆ రెండోసారి ప్రత్యక్షత యందు గుర్తించారో, అంగీకరించారో, అక్కడ ఆశీర్వాదము మహిమ అనేటువంటిది రెండు సందర్భాల్లో కూడా జరగటం మనం చూస్తాం. So, what we've seen is Stephen, filled by the Holy Spirit, is able to identify how these group of people, the Sanhedrin, are just like their forefathers, resisting God's plan. ఇక్కడ స్తెఫను ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ రెండు సందర్భాల్లో ఏ విధంగా అయిందో అదే విధంగా ఈ సెనెడ్రిన్ సభ వారు మరి ఆ దేవుని యొక్క ప్రణాళికను ధిక్కరించటము, తిరస్కరించటం జరుగుతూ ఉంది. But Stephen will next say that even though God will delay that promise, there will be another group of people during the time of Moses that God will show mercy to and give them another opportunity. సో మరి యొక్క అవకాశము దేవుడు కనికరము చూపి మోషే కాలంలో మరి యొక్క అవకాశం అనేటువంటిది అనుగ్రహించటం అనేటువంటిది జరుగుతుంది. They will reject that opportunity, but God will again show mercy and bring his delivered, promised Messiah in Jesus. ఆ సందర్భములో ఆ దేవుడు కనికరము చూపించి తన వాగ్దానమును నిర్లక్ష్యించకుండా నిదానము చేసినప్పటికీ యేసుక్రీస్తు యొక్క ద్వారా విమోచకుని తీసుకురావటం అనేటువంటిది జరిగింది. But the Jewish leadership rejected him also, and they will not see the promises until Jesus' second coming. ఆ సందర్భంలో యేసుక్రీస్తు విషయంలో కూడా ధిక్కరించటం జరిగింది. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు వాళ్ళు ఆశీర్వాదాలు చూడబోరు. Stephen's point, God will deliver on every promise he has ever made, but they will be delayed when people are disobedient. స్తెఫను యొక్క అంశము ఏమిటనగా ఆయన మాట్లాడగలిగింది, దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు మరి తప్పిపోవు, అయితే ప్రజల అవిధేయత్వాన్ని బట్టి ఆయన ప్రణాళికలు ఆయన వాగ్దానాలు నిదానించబడతాయి. Become obedient and the promises will be fulfilled. ఆ విధేయత్వము చూపినట్లయితే వాగ్దానములు అనేటువంటిది నెరవేర్చబడతాయి. Unfortunately, this Sanhedrin is going to have Saul bring people in to stone Stephen to death, and they will kill another messenger, just like they had tried to do with Joseph, just like they tried to do with Moses, just like they did with Jesus, and now they've done it with Stephen. సో యోసేపుకి ఎలా చేశారో తమ పితరులు, ఆ మోషేకి ఎలా చేశారో చంపటం ఉద్దేశించారు, యేసు ప్రభుకి ఎలా చేశారో అదే విధంగా ఇక్కడ స్తెఫను కూడా చంపటం అనేటువంటిది సెనెడ్రిన్ సభ వారు చేశారు. But when Jesus returns the second time, there will be no mercy, there will be judgment, and then he will rule his millennial kingdom as God has promised. దేవుడు వాగ్దానము చేసినటువంటి విధంగా రెండోసారి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమాత్రము కనికరము లేకుండా మరి ఆ తీర్పు అనేటువంటిది ఆయన పాలన చేయటం అనేటువంటిది జరగబోతూ ఉంది. And those of us who have believed in his son for eternal life and obeyed his commands will reign with him in that coming kingdom. సో ఆయన యొక్క శుభవార్తను నమ్మినటువంటి మనము ఆయన యొక్క రాజ్యములో ఆయనతో పాటు మనము ఏలగలిగినటువంటి యొక్క విషయం. This is a privilege for you and I beyond comprehension. Let's don't miss that opportunity. నీకు నాకు దేవుడు
ఈ యొక్క ఆధిక్యతను అనేటువంటిది అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను తప్పిపోకుండా చూసుకుందాం, Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for this very powerful sermon that Stephen has given. స్టెఫను ఇచ్చినటువంటి ఈ యొక్క చాలా ప్రభావితమైనటువంటి యొక్క సందేశానికి బట్టి పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు. Here is a fairly new believer who is now, by the power of the Holy Spirit, proclaiming the message of Christ in the kingdom of God to the world. లోకానికి యేసుక్రీస్తు యొక్క సందేశము, దేవుని యొక్క రాజ్యము చిన్నగా నమ్ముకున్నటువంటి యొక్క విశ్వాసులు బలంగా ప్రకటించటం మేము చూస్తూ ఉన్నాం. He is not in fear of persecution, but he is proclaiming the truth no matter what the cost. ఏ సమస్య అయినా, ఏ యొక్క ఇబ్బంది వచ్చినా కానీ ధైర్యముతో ప్రకటించగలిగినటువంటి యొక్క విషయం చూస్తూ ఉన్నాం. May we be as faithful as Stephen was on this earth. In Jesus' name we pray. Amen. సో స్టెఫను లాగా మేము కూడా ధైర్యముగా మరి నమ్మకస్తులుగా ప్రకటించటానికి సహాయపడమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Amen. God bless you. We will see you next time. Okay, Thank you, sir. Excellent explanation. Really